మ్యాక్ టెక్నాలజీస్ ఏ విధంగా అభివృద్ధి చెందింది. సో నేను కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కస్టమర్ దగ్గర నేను ఒక చిన్న స్టిక్కర్ వేసేవాడిని. ఆ స్టిక్కర్లో నా కంపెనీ అండ్ నా మొబైల్ నెంబర్ ఉండేది. కంప్యూటర్ చెడిపోయినప్పుడు కస్టమర్లు ఇమ్మీడియట్గా నాకు కాల్ చేసేవాళ్ళు. ఇమ్మీడియట్గా కస్టమర్ దగ్గరికి వెళ్ళేవాడిని. ఆ విధంగా కస్టమర్లు ఎల్లవేళ నా యొక్క సర్వీసులని ఉపయోగించుకునేవాళ్ళు. అంతేకాకుండా నేను ఒక ప్రత్యేకమైన స్టిక్కర్ని తయారు చేసి లిఫ్ట్లో పెట్టేవాడిని. ఆ విధంగా నాకు కొత్త కస్టమర్లు వచ్చేవాళ్ళు. ఈ విధంగా కస్టమర్లు నాకు రోజు రోజుకి పెరిగేవాళ్ళు. సో నా యొక్క టార్గెట్ అనేది రోజుకి 3 కస్టమర్ల నుంచి 5 కస్టమర్లు పెరిగింది. సో ఈ విధంగా నా యొక్క కస్టమర్ బేస్ అనేది పెరిగింది. నా యొక్క సర్వీస్ అనేది వారికి నచ్చడం ద్వారా వారికి తెలిసిన వారికి నా యొక్క ఫోన్ నెంబర్లు అందించడం ద్వారా నా యొక్క కస్టమర్ బేస్ అనేది పెరిగింది. మరి కస్టమర్లు రోజు రోజుకి పెరుగుతున్నారు, నేను మాత్రం ఒక్కడినే. మరి ఏం చేయాలి? సో నాకు ఇప్పుడు ఒక అసిస్టెంట్ అవసరం పడింది. సో ఇప్పుడు మ్యాక్ టెక్నాలజీస్కి ఒక కొత్త ఎంప్లాయీ దొరికాడు. అతను ఎవరో కాదు, మిస్టర్ ఉదయ్ కుమార్. నా మొట్టమొదటి ఎంప్లాయీ ఉదయ్ కుమార్. సో అతన్ని నా కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాతో పాటు తీసుకెళ్ళడం ద్వారా, తనకి ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా అతను కూడా నా నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుని తను కూడా ఒక సర్వీస్ ఇంజనీర్గా తన ప్రస్థానాన్ని స్టార్ట్ చేశాడు. ఈ విధంగా మ్యాక్ టెక్నాలజీస్లో 1 నుంచి 2 అయ్యారు, 2 నుంచి 3 అయ్యారు, 3 నుంచి 9 మంది అయ్యారు. సో ఇప్పుడు నాకు ఒక ఆఫీస్ అవసరం పడింది. సో ఒక చిన్న షటర్లో నా యొక్క ప్రస్థానాన్ని నేను స్టార్ట్ చేశాను. సో ఈ ప్రస్థానాన్ని నేను స్టార్ట్ చేయడానికి 1 సంవత్సరం పట్టింది. సో 2005 నుంచి 2006 సంవత్సరంలో నేను నా యొక్క మొట్టమొదటి ఆఫీస్ని మొదలుపెట్టాను. ఒక చిన్న షటర్లో 5 ఇంజనీర్స్ తోటి నేను నా యొక్క ప్రయాణాన్ని స్టార్ట్ చేశాను. సో నా యొక్క ప్రయాణంలో నా యొక్క ఎంప్లాయీస్ ఎంతగానో దోహదపడ్డారు. నా ఈ ప్రస్థానంలో, నా యొక్క విజయంలో నా టీం నాకు ఎల్లప్పుడూ సహకరించారు. ధన్యవాదాలు.